నిన్నటి పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లోని 5 మ్యాజికల్ మూమెంట్స్ చెప్తాను వినండి. మొదటిది, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభాస్ ఇమ్రాన్ సింగ్ చాలా వేగంగా 50 పరుగులు చేశారు. అతను 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తం 69 రన్స్ చేయగా అందులో 9 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. రెండవది, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బాల్స్ లో 52 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. అతని బ్యాటింగ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. మూడవది, పంజాబ్ కింగ్స్ తరపున తొలి మ్యాచ్ ఆడిన నేహాల్ వదేరా 25 బాల్స్ లో 43 రన్స్ చేశాడు. అతను శ్రేయస్ అయ్యర్ తో కలిసి 67 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. నాలుగవది, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి లక్నో జట్టును 171 రన్స్ కే ఆపేశాడు. అతని బౌలింగ్ వల్ల పంజాబ్ కింగ్స్ గెలవడానికి సహాయపడింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో నిలిచింది. జట్టు వరుస విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. మొత్తంగా పంజాబ్ కింగ్స్ బాగా ఆడి లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండు మంచి ప్రదర్శన కనబరిచాయి. నిన్నటి మ్యాచ్లో నా వరకు 5 మ్యాజికల్ మూమెంట్స్ ఇవే. నిన్నటి మ్యాచ్లో మీకు అనిపించిన ఒక మ్యాజిక్ మూమెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి.